Hi aspirants, welcome to the Aspirants at the Rate of Exams YouTube ఛానల్. సో టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ గురించి అండ్ మెడికల్ టెస్ట్ల గురించి అండ్ కోర్టులో నడుస్తున్న కేసుల గురించి కావచ్చు, ఫైనల్ ట్రైనింగ్ వరకు అండ్ న్యూ నోటిఫికేషన్ ఇన్ 2024 ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ నేను మీకు ఈ షార్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు టీఎస్ఎల్పిఆర్బి పీసీ కానిస్టేబుల్ జాబ్స్ అప్డేట్ ఫస్ట్ అయితే మనకు 30 ఏప్రిల్ 2022 అయితే మనకు ఫైనల్ ఎగ్జామ్ జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 22 జూన్ అయితే మనకు ఫైనల్కి వచ్చింది. ఫైనల్లీ 4th అక్టోబర్ 2022 మనకు ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే మనకు 4th అక్టోబర్ ఫైనల్ రిజల్ట్ 2022 అయితే వచ్చిందో దానికి అగెనెస్ట్గా 8th అక్టోబర్న 2023 రోజున మనకు కోర్ట్ బెంచ్ అనేది రిజల్ట్ పైన మనకు రిజల్ట్ గురించి కోర్టుకు అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో దానికి మనకు హానరబుల్ హైకోర్టు అయితే మనకు 19th అక్టోబర్ 2023 అయితే స్టే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మాధవి మేడం గారు ఎవరైతే జడ్జి గారు ఉన్నారో సింగిల్ బెంచ్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో మనకు మాధవి మేడం అయితే మనకైతే ఈ ప్రక్రియ గురించి స్టే ఇవ్వడం అయితే జరిగింది ప్రాసెస్ని. సో దీని గురించి ఏంటంటే మనకు 4 రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దీనికి సంబంధించిన వాదనలు అయితే వినడం జరిగింది. సో దానికి సంబంధించిన టీఎస్ఎల్పిఆర్బి బోర్డు అయితే మేము ఎక్స్పర్ట్ కమిటీకి ఆల్రెడీ మేము ఈ అబ్జెక్షన్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చినాయో అవి ఆల్రెడీ మేము పంపించినాం. సో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సో దానికి అగనెస్ట్గా మళ్ళీ మన వాళ్ళ అఫిడవిట్ వేయడం జరిగింది. సో దీనికి సెకండ్ ఎక్స్పర్ట్ కమిటీకి అయితే మన హైకోర్టు అయితే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో జేఎన్టీయూ కాకుండా ఓయూ యూనివర్సిటీకి అది అందరికీ తెలిసిన విషయమే. దానికి వాళ్ళు 4 వీక్స్ టైం అయితే అడిగినారు రైట్ నౌ, బట్ 4 వీక్స్ ఆల్సో కంప్లీటెడ్. సో దీనికి సంబంధించి వెయిటింగ్ ఫర్ ది కమిటీ డిసిషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆ కమిటీ ఏదైతే డిసిషన్ ఇస్తుంది, ఇప్పుడు 4 రాంగ్ క్వశ్చన్స్ అనేది మనకు క్లియర్గా అప్డేట్ అయింది. సో ఇప్పుడు 4 నుంచి 13 క్వశ్చన్స్ కూడా అంటున్నారు. 4 నుంచి 13 క్వశ్చన్స్ వరకు అంటున్నారు. సో ఫైనల్లీ ఏదైతే సెకండ్ ఎక్స్పర్ట్ కమిటీ ఏది ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఫైనల్ డిసిషన్, వాళ్ళు ఇచ్చేదైతే ఫైనల్ డిసిషన్ అవుతుందన్నమాట. సో వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ డిసిషన్. ఇది మనకు స్టేట్లో మాత్రమే జరుగుతుందన్నమాట, అంటే మన స్టేట్ లెవెల్లో జరుగుతున్న హైకోర్టు ఇష్యూ అనమాట. సో దీనికి సంబంధించి ఇంకో అప్డేట్ ఒకటైతుంది మనకి రీసెంట్లీ, టుడే మీన్స్ 2nd ఫిబ్రవరి 2023 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఇంద్రవల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది జస్ట్ 1 అవర్ బ్యాక్. సో దీనికి సంబంధించిన ప్రక్రియ ఒక్కసారి ఆయన అనౌన్స్ చేశారంటే దానికన్నా బిఫోర్ దట్ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్ సంబంధించిన కేసులు ఏవైతే కోర్టులో నడుస్తున్నాయో దాన్ని ఫాస్ట్లీ కంప్లీట్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ అనమాట టు కంప్లీట్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. బికాస్ ప్రీవియస్లీ ఆయన ప్రీవియస్ స్టేట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే 22,000 పోస్టులని ఫిబ్రవరి మంత్లో వీ విల్ కంప్లీట్ ఇట్, అంటే మేము ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి. సో బేస్డ్ ఆన్ 7,000 పోస్టులకేమో స్టాఫ్ నర్స్ని ఆల్రెడీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆన్ 1st ఫిబ్రవరి. సో ఈరోజు జరిగిన ఇంద్రవల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏమని, వితిన్ 15 డేస్లో 15,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులని మేము త్వరగా కంప్లీట్ చేస్తున్నాము, ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాము, మా మంత్రివర్గం అంతా ట్రై చేస్తుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు పోస్ట్ చేస్తానన్నమాట. సో దీనికి సంబంధించి టీఎస్ఎల్పిఆర్బి బోర్డు అయితే మనకు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ రాంగ్ క్వశ్చన్స్ గురించి ప్రవీణ్ వీళ్ళందరూ కేసు వేయడం జరిగింది. అక్కడ కూడా కేసు అనేది ఎగ్జిస్ట్లోనే ఉంది. మీరు బాగా ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ పీసీ కేసు అనేది ఎగ్జిస్ట్లోనే ఉంది, అంటే నడుస్తూనే ఉంది అనమాట అక్కడ. సో దీనికి సంబంధించిన అయితే ఆల్రెడీ మనవి ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ ఎంక్వైరీ ఆల్రెడీ మన దగ్గర ఆల్మోస్ట్ 85% అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ తెలుసు. మెడికల్ టెస్ట్ గురించి స్టే ఉంటుందా లేదా అనేది వి విల్ డిసైడ్ అనమాట. ఇది సుప్రీంకోర్టు వచ్చే డిసిషన్ బట్టి మనం తెలిసిపోతుంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇన్ కేస్ కంప్లీట్ అవ్వడానికి మనకు అట్లీస్ట్ 2 వీక్స్ టైం పడుతుందన్నమాట. ఎందుకంటే చెప్తున్నాను, ఫస్ట్ వీక్లో ఒపీనియన్స్ అండ్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది టు ది కన్సర్న్ పర్సన్, అంటే లాయర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఇప్పుడు బేసికలీ రమేష్ ఇల్లా గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు ఉన్నారు, అర్జున్ సాగర్ గారు ఉన్నారు. సో ఎవరైతే మనకు లాయర్స్ కన్సర్న్ అవుతున్నారో
వాళ్ళ మీద. సో తర్వాత ఇప్పుడు బోర్డ్ అప్రోచ్ అయింది కాబట్టి బోర్డు కూడా ఇవ్వడం ఉంటుందన్నమాట, మీ ఒపీనియన్స్ ఫైనల్ కంక్లూడ్ చేయడానికి. సో ఇది 1 వీక్లో ఆల్మోస్ట్ ఈ చర్చ అవ్వడం జరుగుతుంది. సో సెకండ్ వీక్లో మాత్రం మెడికల్ టెస్ట్ పైన పక్కా స్టే తీసేయడానికైతే ట్రై అయితే ఛాన్సెస్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేది మనకు కూడా తెలియదు. మోస్ట్లీ అయితే స్టే క్లోజ్ చేయడానికే, అది తీసేయడానికే ట్రై చేస్తున్నారని జస్ట్ ఐ థాట్ ఇస్ మై ఒపీనియన్ అనమాట. సో ఇది ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనము ఎంతమంది ఆస్పిరెంట్స్ అయితే చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నారు. బికాస్ జాబులు వచ్చిన వాళ్ళు ఈ 4 మార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్లో ఒక్క మార్క్ వల్ల మెరిట్ లిస్ట్లో నుంచి వాళ్ళ పేరు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ 4 కమిటీ మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఉంది, వాళ్ళు 4 రాంగ్ క్వశ్చన్స్ తీసేయాలన్నారు అనుకోండి, లేదా 4 రాంగ్ క్వశ్చన్స్ కాకుండా ఇంకా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని కూడా యాడ్ చేయాలి మార్క్స్ అన్నాం అనుకోండి. ఆల్రెడీ మీరు ఓఎంఆర్ షీట్లో అవి మీకు యాడ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4లో మీకు 2, 3 ఆల్రెడీ యాడ్ అయినాయి. సో యాడ్ అవ్వడం వల్లనే మీరు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ 101 స్కోర్ వచ్చింది. ఈ 2 ఇప్పుడు తీసేసామనుకోండి 2 మార్క్స్ తగ్గుతుంది. సో మీ స్కోర్ 99 అవుతుంది. అట్లా వాట్ ఎవర్ ఇట్ మీ రీజన్, ఒక్క మార్కు ప్లస్ ఆర్ మైనస్ అవ్వడం వల్ల జాబ్ ఆపర్చునిటీ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. రిజల్ట్ ఏదైతే ఉందో తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎవరైతే ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయినారో వాళ్ళు ఫ్యూ ఆస్పిరెంట్స్, కొందరు డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఎవరైతే ఆస్పిరెంట్స్ 1 మార్క్తో 2 మార్క్స్తో పోయిన వాళ్ళు ఈ మార్క్స్ వల్ల యాడ్ అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ ఎవరైతే జాబ్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా లేరు, జాబ్ రాని వాళ్ళు కూడా టెన్షన్గా ఉన్నారు. మా లిస్ట్ వస్తుందా రాదా, లేదా వచ్చిన వాళ్ళు ఉంటుందా పోతుందా అనేది. సో ఇదంతా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ప్రకారం లేటెస్ట్గా ఈరోజు ఇచ్చిన సీఎం అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సభలో ఇచ్చిన ఇంద్రవెల్లి సభలో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది. సో మోస్ట్లీ కోర్స్ స్టే మాత్రం ఈ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతే వితిన్ 2 వీక్స్లోనే మెడికల్ టెస్ట్ అండ్ ఆల్మోస్ట్ ఎస్బీఐ ఎంక్వైరీ ఆల్మోస్ట్ 85% ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ 15% కంప్లీట్ చేసేసుకొని ఎక్స్పెక్టింగ్ ట్రైనింగ్ షెడ్యూల్ అయితే 28 నుంచి 29 అయితే ఫిబ్రవరి. సో ఈ మంత్లోనే క్లోజ్ చేస్తారు. బేసికలీ ఇట్ ఈస్ ఎన్ లీప్ ఇయర్ కాబట్టి మోస్ట్లీ 29 కూడా కావచ్చు, చెప్పలేను. సో 28 ఆర్ 29 అయితే పక్కా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ 100% అని అనిపిస్తుంది. బికాస్ ఇస్ మై ఒపీనియన్. బికాస్ నేను కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ కాబట్టి చెప్తున్నాను. జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, జాబ్ రాని వాళ్ళు కావచ్చు, నో నీడ్ టు వరీ. మన ట్రై మనం చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇచ్చే ఫైనల్ డిసిషన్ని మనం చిరసాయి వహించడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బికాస్ ప్రీవియస్లీ చూసుకుంటే మీరు 2018 నోటిఫికేషన్లో ఒక పర్సన్ మెడికల్ టెస్ట్లో సమ్ మైనర్ రీజన్ వల్ల తనని తీసేశారనమాట. సో ఆయన హైకోర్టులో అప్రోచ్ అయ్యి కేసు వేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎవరైతే కానిస్టేబుల్స్ పీసీ వాళ్ళు ఉన్నారో, సివిల్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయిపోయింది, అంటే ట్రైనింగ్ విల్ బి స్టార్టెడ్, ఆల్మోస్ట్ కంక్లూషన్కి వచ్చింది. తను తర్వాత 1 ఇయర్ తర్వాత కేసు గెలిచాడు. అతను టీఎస్ఎస్పీ వాళ్ళ క్యాండిడేట్, అంటే ఇది నెక్స్ట్ షెడ్యూల్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళతోటి ట్రైనింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో టైం విల్ బి టేక్ ఇట్. ఇప్పుడు టైం అనేది పడుతుంది, అది మన స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. బట్ న్యాయం ఉంటే మాత్రం కంపల్సరీ విన్ అవుతాం. ఇదైతే 100% డ్యామ్ షూర్. సో మన ట్రై అయితే మనం చేద్దాం, చూద్దాం. హైకోర్టు అండ్ సెకండ్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ ఏం డిసిషన్ చెప్తుంది, హైకోర్టు ఏం డిసిషన్ చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ చేస్తుంది అనేది వి విల్ సీ. ఆల్మోస్ట్ ఫైనల్ కంక్లూషన్కి అయితే వచ్చినాం. వెయిట్ అండ్ సీ. వితిన్ 15 డేస్లో ఇట్ విల్ క్లోజ్ ఇట్. అంటే ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ప్లస్ యాడ్ అవుతాయా, లేకపోతే డిలీట్ అవుతాయా క్వశ్చన్స్, అదే లిస్టు కంటిన్యూ అవుతుందా, లేకపోతే కొత్త లిస్ట్ వస్తుందా. సో మెడికల్ టెస్ట్లు ఎప్పుడు, ట్రైనింగ్ అనేది వితిన్ 15 డేస్లో మనకు కంక్లూషన్ అయితే వస్తుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి న్యూ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ 2024 ఉంటుందా లేదా. సో యాజ్ పర్ 30 మార్చ్ 2021 అమెండ్మెంట్ ప్రకారం, అంటే సవరణ ప్రకారం రిటైర్మెంట్ ఏజ్ అనేది మనకు చేంజ్ అయింది, అంటే ఎక్స్టెండెడ్ అయింది. ఎవ్రీ 58 ఇయర్స్ నుంచి మనకు 61 ఏజ్ అయితే ఎక్స్టెన్షన్ అయింది. సో ఇది ఎంత అయింది, 3 ఇయర్స్ అయింది.
3 years. సో చూసుకుంటే మనకు 25th April 2022 ప్రకారం బేసికల్ అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పోస్టులో నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, అంటే ఫుల్ఫిల్ చేయట్లేదు, ఇంకో కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు, ఇది అవుతుందా అవ్వదా అని చెప్పేసి. ఇక్కడ బేసికల్ చూసుకుంటే 25th April 2022 మనకి ఇచ్చింది కానిస్టేబుల్ పోస్టులు 16,000 ఇవన్నీ ప్రీవియస్ ఈ అమెండ్మెంట్ కన్నా ముందున్న నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీలు కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలకు మనకు 16K పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు 2021 నుంచి 2024కి 3 years, 2021 to 2024 3 yearsలో ఈ ఏజ్ అనేది అంటే 3 years అనేది. సో ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ ఏజ్ అంటే 58 వచ్చిన తర్వాత 3 years వాళ్ళకి యాడ్ అయింది కాబట్టి 61 ఏజ్ వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే పక్కా మనకు వస్తుంది. అది కూడా ఎప్పుడంటే 30 March 2024 తర్వాత ఆఫ్టర్ 30/3/2024 తర్వాత మనకు రిటైర్మెంట్ అయిపోతుంది కాబట్టి ఆ బ్యాచ్ 3 years ఎవరైతే ఫుల్ఫిల్ అయిపోయినారో ఆ వాళ్ళకి తర్వాత దీన్ని అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, సమ్ కన్సర్న్ డీటెయిల్స్ అనేది మనకు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మోస్ట్లీ మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఏప్రిల్ మంత్ ఎండ్లోపు అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కావచ్చు, బేసిక్ స్టఫ్ కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఏప్రిల్ ఆర్ మే అనుకుంటున్నాను నేనైతే. ఏప్రిల్ ఆర్ మే మోస్ట్లీ 2 monthsలోనే మనకి న్యూ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే 30 March వరకు అయితే ఈ 3 years పీరియడ్ అయిపోతుంది. సో దాని తర్వాత వేకెన్సీస్ అంటే 3 years పీరియడ్ అంటే ఇక్కడికే కాదు. సో ఈ 3 years పీరియడ్ ఇప్పుడు ఫస్ట్ టైం అమెండ్మెంట్ ఇచ్చిన తర్వాత ఏజ్ ఎక్స్టెన్షన్ అయిన 3 years తర్వాత ఎవరైతే డిపార్ట్మెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళది అయిపోయిన తర్వాత మనకు ఒక పర్సన్ కౌంట్ వస్తుంది. ఆ కౌంట్ అనేది మన దాన్ని బట్టి ఆ కౌంట్ని బేస్ చేసుకొని మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది ఆస్పిరెంట్స్ బేసికల్లీ అప్డేట్ అనమాట. సో మోస్ట్లీ అయితే కోర్ట్ ఆర్డర్ కావచ్చు, కమిటీ ఫైనల్ రిజల్ట్ కావచ్చు, మనకైతే మోస్ట్లీ 15 daysలో ఒక కంక్లూజన్ అయితే రావుతుంది కానిస్టేబుల్స్ గురించి. ప్రతి అప్డేట్ మీతోని నేను కంపల్సరీ మీకు షేర్ చేస్తాను. Thank you for watching this video.